అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ మహిళా చైతన్యంతో మహిళా సుదర్శన చక్ర యాగం ధ్యాన మహాయాగం 2 ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు 7 రోజులు అంగరంగ వైభవంగా రాజమండ్రిలో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజమండ్రికి చెందిన దివాన్జీ గారు, శైలజ మేడం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ముందుగా మీ పరిచయం, మీ ధ్యాన పరిచయం. మేము 2007లో మెడిటేషన్కి వచ్చామండి. మెడిటేషన్కి వచ్చి 18 సంవత్సరాలు అయింది. ధ్యానంలోకి రాకముందు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనమాట. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి నాకు. మా అక్క ద్వారా ధ్యానంలోకి వచ్చానండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొత్తం నో డాక్టర్ నో మెడిసిన్ అనేది నేను ఒక 10 డేస్లోనే సాధించగలిగాను. అప్పటి నుంచి కూడా ధ్యానం అంటే గురి పెరిగింది నాకు. ఓహో! నో డాక్టర్ నో మెడిసిన్ స్థాయి కంటే ఈ ధ్యానం ఎంతో శక్తివంతమైంది. ఇంకా ఇది ఉంటే ఇంకేది అక్కర్లేదనే సత్యం నాకు అర్థమైందండి. ఒక 10 డేస్‌కే మెడిటేషన్‌కి వచ్చిన తర్వాత. ఇంకా ఆ తర్వాత నుంచి నేను సాధన చేసి నన్ను చూసి మా వారు ఇది ఇంత హెల్తీగా తయారైంది మెడిసిన్ ఏసుకోకుండా నేను ధ్యానం చేయాలి. దీనిలో ఇంకా హుషారు పెరిగింది. ఇంట్లో పని కూడా ఆనందంగా చేస్తుందని నన్ను చూసి మా వారు, అలాగే మా పిల్లలు ధన, సత్యశ్రీ ఆళ్ళు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి ఈ మెడిటేషన్ అలవాటు చేశానండి. మా ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పత్రిజీ కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఆయన తోనే మా సాంగత్యము. ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన మా పిల్లలకి గాని, మా వారికి గాని, మా లైఫ్‌లో ఎన్నో ఆయన సజెషన్ ద్వారానే కొన్ని నిర్ణయాలు పిల్లల విషయంలో గాని, ఆయన ఏది చెప్తే అదే చేసుకుంటూ ఇప్పుడు దాకా అలాగే ప్రయాణిస్తున్నామండి. పత్రిజీయే మా మార్గదర్శి. ఆయనే మా జీవితం. ఆయన ఇందులో దూకమంటే అందులో దూకేవాళ్ళం అనమాట. అంత గురండి మాకు పత్రిజీ అంటే. అప్పటి నుంచి ధ్యాన సాధనలో ఇలా ముందుకెళ్తున్నామండి ఫ్యామిలీ అంతా. బాగుంది మేడం. అంటే ఇంకా సార్ కూడా ధ్యానం అని తెలిసింది కాబట్టి, సో ఈ దంపతులు ఇద్దరు కలిసి పత్రిజీ సూచనలు, సలహాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ యజ్ఞం 2 అన్నారు కదా మేడం, మొట్టమొదటిది కూడా చేశానన్నారు కదా, అసలు ఇది చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఓకే అండి. లాస్ట్ కడతాలు వచ్చామండి మేము. ఎప్పుడు కడతాలు వచ్చినా రూమ్ ఇచ్చినా సరే లగేజీకి ఫ్రెష్ అవ్వడానికి ఇచ్చుకుంటామండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నంత సేపు ఏసీలోనే కదా. ఇక్కడికి వస్తే ఈ పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకోవాలని చెప్పి నేను మా వారు 11 అయ్యేసరికి పిరమిడ్ లోకి వెళ్ళిపోతామండి. వెళ్ళిపోయి ఉదయం దాకా మెడిటేషన్, తెల్లవారుజామున ఇక్కడ మెడిటేషన్ స్టార్ట్ అవ్వక ముందు దాకా అక్కడ ధ్యానం చేస్తాం. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి లేచి ఇక్కడ పందిట్లోకి వచ్చి ధ్యానం చేస్తాడు. అది మాకు సంపూర్ణం. మెయిన్ మెడిటేషన్ కోసం ఇన్ని రోజులు ఉంటాం. పత్రిజీ నాకు ఎప్పుడు చెప్తుండేవారండి, యాగంలో ఫుల్ఫిల్ గా ఎంత మనం టైం పెట్టగలితే అంత పొందుతామని. మాకు తెలుసో తెలియకో సార్ అది ఎప్పుడైతే వచ్చిన కొత్తలో చెప్పారండి యజ్ఞ యొక్క గొప్పతనం. అప్పటి నుంచి మేము ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా కర్తాలు మిస్ అవ్వలేదండి. ఒక 11 అంటే అప్పుడు 21 రోజు చేసేవారు, 14 రోజు చేసేవారు. ఏ రోజు ఆ టైంలో పిల్లలు పరీక్షలు వచ్చినా నో పరీక్షలు, ఆ ప్రిన్సిపల్ ని ఎక్స్క్యూజ్ చేసి తీసుకొచ్చేసేవాడు అంతే అండి. ఇంక బిజినెస్ ఉన్నా ఎవరినైనా పెట్టి ఆ 14 రోజులు ఉండవలసింది ఆరాలో. అలాగే ఇప్పుడు దాకా మా ప్రయాణం అలాగే జరిగిందండి. లాస్ట్ ఇయర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యానం చేసుకుని తర్వాత ప్రాంగణంలో మెడిటేషన్ వెళ్ళామండి. వెళ్తే అక్కడ సోఫాలో కూర్చొని ధ్యానం చేస్తుంటే మెడిటేషన్ మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. సోఫా ఏమో సముద్రంలో ఉంది. కాసేపు చూస్తే ధ్యానంలో అయ్యి బాబు ఏంటి కడతారు వాటర్ ఏమన్నా వచ్చేసిందా అని భయపడిపోతున్నాను. తీరా చూస్తే సముద్రం మధ్యన ఉంది సోఫా. ఏంటి ఏం జరుగుతుందని చూసే లోపల ఆ సముద్రం అడుగు నుంచి ఒక పెద్ద పాము అండి. అది ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తుందన్నమాట. నాకు పాము అంటే చాలా భయం. అయ్యి బాబు ఇదేంటి సముద్రం మధ్యకి వచ్చేసాను, ధ్యానం నుంచి బయటికి రాలేకపోతున్నాను అనమాట. ఒక పెద్ద పాము బంగారపు రంగులో ఉందండి. అది నీటిలో ఇలా తిరుగుతూ ఇలా ఫేస్ దగ్గరికి వచ్చిందండి. ఇలా నా ఫేస్ వచ్చేసరికి పాము అని భయపడేటప్పటికి ఎప్పుడైతే ఫేస్ ఇలా పెట్టి చూసిందో ఆ కళ్ళలో పత్రిజీ చూసినట్టుగా అని వెంటనే ఆ కళ్ళు చూసి సార్ మీరా అని అనేసుకుని అక్కడే సాటిస్ఫై అయిపోతున్నాను ధ్యానంలో. సార్ మీరా అనగానే అది అలా 10 నిమిషాలు అలా చూసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా మూడు సార్లు అండి. 3 సార్లు చూసేటప్పుడు ఒక వైబ్రేషన్ అనమాట. ఆ 3వసారి అది లోపలికి వెళ్ళినప్పుడు ఆ సోఫా మధ్యలో ఆ సముద్రంలో ఒక రౌండ్ గా ఒక ఏర్పడింది అనమాట.
ఒక బ్లాక్ అంతా అందులో దిగిపోతుంది సముద్రం అడుక్కి. ఓకే. అది దిగిపోయిన తర్వాత ఒక గోల్డ్ సుదర్శన చక్రం, బంగారపు రంగు సుదర్శన చక్రం వచ్చి మొత్తం తిప్పి, మొత్తం వెలుగులు ఆ గోల్డ్ ఎనర్జీ సృష్టించేస్తుందన్నమాట. స్ప్రెడ్ అవుతా ఉంది స్ప్రెడ్ అదంతా. అయిపోతా ఉంది. ఇంకా నాకు ఆనందం అన్నమాట. ఓహ్! సత్య దర్శనం అంటే ఇదేనేమో, అదేదో జరుగుతుంది అని అనుకున్నాను. ఈలోపు ఓకే చెప్పేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ మర్నాడు పిరమిడ్‌లోకి ఎళ్లి కూర్చొని నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? దీని నుంచి నేను ఏం చేయాలి? అని మళ్ళీ సాధన 2 డేస్ చేశానండి ఓకే. పిరమిడ్‌లోనే. ఆ! చేస్తే వెంటనే నాకు సుదర్శన చక్ర యాగం టైటిల్ చూపించారు. మహిళా సుదర్శన చక్ర యాగం యాగం అని చేయాలి వచ్చిందా మేడం అని క్లియర్ గా? అది క్లియర్‌గా చూపించారన్నమాట. ఓహ్! అది వచ్చిన 3 రోజులకి నాకు దీనికి ఒక క్లారిటీ చూపించారు. వచ్చిన వెంటనే ఓహో! ఈ యజ్ఞం వెంటనే చేయాలి. ఇది ప్రపంచ శాంతికి ఉపయోగపడుతది. ఇది లోక కళ్యాణానికి ఏదో సంథింగ్ స్ప్రెడ్ అవ్వబోతుంది. ఎందుకంటే నాకు చూపించారు కదా విజన్‌లో బంగారపు కాంతులు, ఆ బ్లాక్ అంతా పోయి బంగారపు కాంతులతో రావటం. వెంటనే మా వారికి చెప్పడం, పిరమిడ్‌లోంచి వస్తున్నానండి, ఏవండీ మనం రాజమండ్రి వెళ్ళగానే యాగం చేయాలని చెప్పాను మా వారికి. అయ్య బాబోయ్! అంటే శివరాత్రి అంటే 2 నెలలు ఉంది. నువ్వు 2 నెలల్లో యజ్ఞం ఎలా చేసేస్తావు అన్నారు. అంటే లేదండి చెయ్యాలి. నాకొచ్చిందంటే నేను చెయ్యాలి. అంటే అది పెద్ద డబ్బుతో కూడుకున్న పని కదా అని. పత్రిజీ ఒకటే చెప్పారండి, శైలు మేడం, ఎప్పుడు వ్యక్తులను నమ్ముకోకు. నీకే ఆలోచనొస్తే ఒక్కడుగు నువ్వు వెయ్యి. నీ వెనకాల మాస్టర్స్ నిలబడి వర్క్ చేస్తారు. ఎప్పుడూ గాల్లో దీపం పెట్టి పని చేయి మేడం అని చెప్పారండి నాకు పత్రిజీ. అదే నేను నా లైఫ్‌లో అప్లై చేస్తూ ఉంటాను. ఓకే. అలాగే యజ్ఞానికి కూడా 2000తో మొదలుపెట్టానండి. మీటింగ్ పెట్టాను రాజమండ్రి రాగానే. మా వారన్నారు అందరూ భయపడతారే అన్నారు. అందరిని మీటింగ్ పిలిచి, పత్రిజీ చెప్పిందిది, వచ్చిన విజన్ ఇది. మనం ఒక నెల 15 రోజుల్లో ఇన్నిన్ని పనులు చేయాలి, యజ్ఞం చేయాలి అంటే అందరూ అయ్య బాబోయ్! అంత డబ్బు ఉండాలి, అంత ఇది ఉండాలి. పత్రిజీ చూసుకుంటాడు. వర్క్ చేద్దాం. చూద్దాం చేస్తారా? మనం ఏదన్నా ట్రైల్ ఎయ్యారు కదండీ! అని అందరికి చెప్తే ఓకే అన్నారండి. అందరూ చాలా బాగా ఎవరి వంతు వాళ్ళు వర్క్ చేశారు. ఇంక మేము ఒక్కొక్క స్టెప్ పాంప్లెట్ కొట్టించాలి అనుకోగానే ఎవరో వచ్చి, ఏవండీ యాగం చేస్తున్నారంట కదా! ఆ యాగంలో పాంప్లెట్ నేను కొట్టిస్తానండి. అలా కాయగూరలండి ఫ్రీగా లారీలు వచ్చినాయండి మాకు. కిరాణా ఒకళ్ళు అసలు మా వోళ్ళైతే ఆనందం అన్నమాట. ఏవండీ ఇంత అద్భుతంగా ఉంటదా? డబ్బులు ఇచ్చుకుని చేసుకుని ఇంత ఆనందంగా ఉండదని. అలా 41 రోజు ర్యాలీ చేశామండి. రాజమండ్రి ఇంటింటికెళ్ళి ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిఎంసి ఛానల్ గురించి ఆన్ చేసి పెట్టేసేవాళ్ళమండి టీవీలో. అంటే రాజమండ్రి అంతా ధ్యానమయం అవ్వాలి, అందరిళ్లలో పిఎంసి వెళ్ళాలి అని. మేము ర్యాలీ అంటే ఒక 200 మందిని పెట్టుకుని చేయలేదండి. ఉన్న ఓ 25-30 మందే ఆరామ్స్‌గా ప్రతి వీధికి వెళ్తాం. ఈ జోన్ పూర్తయింది ఇంటింటికి వెళ్తాం. అమ్మ పిఎంసి పెట్టండి, ధ్యానం చేయండి, శాకాహారం. ఎంత ఆనందం అంటే ఆ 41 రోజులు ఒక ఎనర్జీని ఫీల్ అయ్యామండి. అలా ప్రచారం ఫస్ట్ యాగము అలా సక్సెస్ఫుల్ గా పత్రి సార్ ఇచ్చిన మెసేజ్ తోని నమ్మి నిలబడి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ స్ఫూర్తితో ఈ ఇయర్ కూడా యాగం 2 స్టార్ట్ చేశారు శివరాత్రి ఆ టైంలో. అవునండి. సో సార్ మరి ఈ యాగం అసలు ఎన్ని రోజులు ఉంటుంది, దాంట్లో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి? అందరికీ పిఎంసి ప్రేక్షకులు అందరికీ నమస్కారం. ఈ యాగం 7 డేస్ ఉంటుందండి. 7 డేస్లో కూడా అన్ని పత్రి సార్ చెప్పినట్టు జరుగుతాయి. అక్కడ ఈ 7 డేస్ కూడా ఉచిత వసతి, ఉచిత అన్నదానం కూడా చేస్తాం. ఈ 7 డేస్లో కూడా రోజుకి 10 గంటల సేపు ధ్యానం ఉంటుంది. 10 గంటల ధ్యానంతో మిగతా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల యొక్క సందేశాలు అన్నీ ఉంటాయండి. అన్నీ కూడిన యాగం 7 డేస్ ఆనంకళ రాజమండ్రిలో ఆనంకళా కేంద్రం అనే ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. సార్ ఎగ్జాక్ట్ గా రాజమండ్రిలో ఎక్కడ సార్? ఆనంకళా కేంద్రం చిన్న రైల్వే స్టేషన్ దగ్గర. అలాగే కోట్బిల్ బస్ స్టాండ్ దగ్గర అండి. అంటే ఎవరు వచ్చినా కూడా ట్రైన్ కి వచ్చినా దగ్గరే ఉంది, బస్ లో వచ్చినా దగ్గరే ఉందండి. హాయిగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఎవరైనా రావచ్చు, ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొనొచ్చు. 7 రోజులు కూడా హాయిగా ఈ ధ్యానం చేసుకోవచ్చు. రోజుకి 10 గంటలు చెప్పిన గోదావరి స్థానాలు అన్ని ఉంటాయండి. అన్ని చేయాలని పత్రిజీ గారి సంకల్పం. ఆయన ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే మేడం, మరి సార్ చెప్పారు చక్కగా ఎవరైనా 10 గంటలు ముఖ్యంగా ధ్యానానికి పెద్దపీట వేస్తారు పత్రిజీ. మీరు ఏకంగా 10 గంటలు ధ్యానం చేపించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చక్కటి అవకాశం కూడా. అందులో శివరాత్రి, శివుడు అంటేనే ధ్యానానికి ప్రతీక. సో అంత అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంటే ఇతర ఆధ్యాత్మిక సంస్థల గురువులను కూడా మీరు ఇన్వైట్ చేస్తున్నారా? సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయా మేడం? ఇతర గురువులు
మా రాజమండ్రిలో వర్క్ అంతా కూడా సర్వమత సమ్మేళనంతోనే చేస్తామండి. ఓకే. గౌతమి ఘాట్ వాళ్ళందరికీ పిఎంసి ద్వారా కృతజ్ఞత చెప్పాలి. హ్మ్. ఎందుకంటే లాస్ట్ టైం మేము యాగం చేస్తున్నప్పుడు ప్లేస్ దొరకకపోతే ఘాట్ వాళ్ళు మా ఘాట్‌లో చేసుకోండని మొత్తం అక్కడ ట్రస్ట్ వాళ్ళందరూ మాకు సపోర్ట్‌గా నిలబడ్డారండి. హ్మ్. అలాగే సర్వమత సమ్మేళనం సత్యసాయి వాళ్ళు, ఈ సివివి వాళ్ళు, ఓం శాంతి వాళ్ళు వీళ్ళందరూ మాకు సపోర్ట్ అండి. హ్మ్. ఈ యజ్ఞంలో కూడా వాళ్ళందరి కార్యక్రమాలుంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి, హ్మ్. క్లాసులుంటాయి. అలాగే ధ్యానం ఉంటదండి. అన్నీ ఉంటాయి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈ ఓకే. యాగంలో ఒక ప్రపంచ శాంతికి అందరూ పాల్గొనాలి. అందరికీ రావాలని కోరుకుంటున్నామండి. అందరికి అకామిడేషన్‌లన్నీ కూడా పత్రిజీ ఎప్పుడు ఒకటే చెప్పారండి. నాకు చెప్తా ఇదొక్కటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న హ్మ్. హాస్పిటాలిటీ. Hmm. హ్మ్. వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి అకామిడేషన్ అద్భుతంగా ఇవ్వాలి. ఫుడ్డు పెట్టాలి అనేది నేను సార్ దగ్గర నుంచి ముఖ్యంగా నేర్చుకున్నదండి. కాబట్టి పత్రిజీ ఏదైతే ఆయన ఆనందపడే ఉంటాయో అవన్నీ మేము గోల్‌గా తీసుకొని మరి ఈ కార్యక్రమంలో కూర్చుని భోజనాలు, ఆకు భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నామండి. ఓహ్! ఆకు భోజనాలు. ఆకు భోజనం కూడా ఆ! ఏర్పాటు చేస్తున్నామండి. హ్మ్. మరి అంతమందికి ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం? అది మొదలుపెట్టడం మన వంతండి. ఆ! ఎలా చేయాలనేది మన గురువులు చూసుకుంటారు. దేనికి భయపడకూడదని చెప్పేవారు కదండీ! హ్మ్. పెట్టలేమేమో అనటం కూడా ఒక భయమే. పెట్టగలమని ఒక అడుగు ముందుకేస్తే మనం పెట్టగలమండి. హ్మ్. నాకు దీనికి ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. పత్రి సార్ మన ద్వారకా సార్‌తో పరిచయం అయినప్పుడు ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. ఒకసారి మేము ఏదో ట్రిప్ ఎళ్ళొస్తే బస్సులో ఒక 100 మంది ఉన్నాము. రాత్రి 1 అయిపోయింది. భోజనం ఎక్కడ దొరకలేదు. సారున్నారు. సార్ ఇప్పుడు ఎలాగండి 1 అందరికి ఆకలినంటున్నారంటే, పత్రి సార్ అన్నారండి, "ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం దగ్గరలో ఉంటదయ్యా. హ్మ్. వాళ్ళు మనకు భోజనం పెడతారయ్యా" అని అన్నారట. హ్మ్. అంటే అప్పుడు వీళ్ళన్నారట, "1 అయింది సార్. ఇప్పుడు ఎవరు పెడతారు సార్" అంటే, "కాశీరెడ్డి శిష్యులు అటువంటోళ్ళు కాదయ్యా. హ్మ్. 1 అయినా మనల్ని లేసి మనకు 100 మందైనా పెడతారయ్యా. ఎళ్లి అడిగయ్యా" అన్నారు. హ్మ్. ఒక వ్యక్తి ఎళ్లి, "ఏవండీ ఇలా మేమొచ్చాం" తలుపు కొట్టగానే నవ్వుతూ తలుపు తీశారట. ఓకే. తీసి "ఏం బాబు ఏం కావాలంటే" "ఇలా బస్సులో ఉన్నామమ్మా 1 అయిపోయింది. 100 మందున్నాం. హ్మ్. భోజనంకి ఇదవుతుంది. ఏదైనా పెట్టగలరా?" అంటే ఆళ్ళు ఆనందంగా "అందరూ వచ్చేయండి. హ్మ్. ఒక అరగంటలో మేము ఫుడ్ పెడతామండి." ప్రేమగా అటండి. ఆ! ఆళ్ళు వంటలు స్టార్ట్ చేసి వీళ్ళందరూ రౌండ్‌గా కూర్చున్నారట. పత్రి సార్ వీళ్ళందరూను హ్మ్. వంటలు తయారు చేశారంటండి. 100 మందికి పెట్టారట. ఈ రౌండ్‌గా కూర్చున్నప్పుడు ఒక కుక్కొచ్చి మధ్యలో కూర్చుందట. ఆ! కూర్చుంటే ఆ చిన్న పాపొచ్చి ఏం తోస్తుంటే పత్రి సార్ అన్నారంట. హ్మ్. "కాశీరెడ్డి నాయన కూర్చున్నారయ్యా. హ్మ్. దాన్నెందుకు అలా తడుముతావు" అని ఆ అమ్మాయిని అన్నారట. ఓకే. అంటే పత్రి సార్ అన్నారట, "ఒక గురువు బతికున్నాడు అంటే ఆయన ఆశ్రమం బతికితే చాలు గురువు బతికున్నట్టే" అని. నేనది తీసుకున్నానండి. పత్రిజీ మహిళా చైతన్యం కూడా ఇదే సృష్టి. దీనికోసమే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పత్రిజీ ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయనకేమిష్టాలు, ఏమనుకునేవారు, ఇవన్నీ కొన్ని కొన్ని షేర్ చేసుకునేవారు నాతో. హ్మ్. మా ఇంటికొచ్చినప్పుడు. అవన్నీ నా జీవిత ఆశయంగా పెట్టుకుని, సారు ఆనందించేలాగా, ఆయన గర్వపడేలాగా, ఆయన విజన్స్ అన్నీ ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుందండి. ఇది వర్క్‌షాప్ అండి. మేము ప్రతి నెల ఒక్కొక్క చోట వర్క్‌షాప్ చేస్తాం. ఓకే. ఆ అంటే వర్క్‌షాప్‌లో వర్క్‌షాప్ ఫుల్ డే వర్క్‌షాపా ఫుల్ మేడం? డే 3 డేస్. ఓకే. 3 డేస్. 3 హ్మ్. డేస్‌లో పత్రిజీ అంటే ఏంటో తెలుసుకొని బయటికెళ్ళాలి. హ్మ్. తర్వాత వాళ్ళిష్టం. పత్రిజీ అంటే ఏంటి అనేది కొత్త వాళ్ళకి తెలీదు కదండీ! అవును. మీరేది చెప్తే అదే. అవును. అలా కాదు. అసలు పత్రిజీ మనతో తిరిగినప్పుడు మనకేం నేర్పించారు? అసలు భోజనం ఎలా పెట్టమన్నారు? అని పత్రిజీ ఒక 18, 13 ఆదర్శ సూత్రాలు ఆయనిచ్చే ఆ సాంగత్య అద్భుతాలన్నీ 3 డేస్ వర్క్‌షాప్‌లో గంటలు గంటలు ధ్యానం చేయించి, పత్రిజీ గురించి మరి స్వర్ణమాల, పత్రి అమ్మ మనకి మన కుటుంబాలను ఇంత స్థాయికి తీసుకొచ్చిన గురువుగారి కుటుంబానికి మనమేం చేయాలి? పత్రి అమ్మకి మనం ఎంత ఇది ఉండాలనేది కూడా ఆ వర్క్‌షాప్‌లో మా చెప్తూ ఉంటామండి. 3 డేస్ ఓకే. వర్క్‌షాపు 18, 13 ఆదర్శ సూత్రాల మీద జరుగుద్దండి. అలాగే ఈ ఏడాదికి ఒక యజ్ఞం స్టార్ట్ సో, చేశామండి. వర్క్‌షాప్స్ మొదలైన మీ మహిళా చైతన్యం యొక్క ఇది ఇక్కడి వరకొచ్చిందంట. ఈ ఇక్కడ యాగం వరకొచ్చిందనమాట. యాగం వరకు సో, వచ్చిందండి. బావుంది మేడం. మరి ఈ యాగముని ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు అంటే మాకంటూ ఇప్పుడు ట్రస్ట్ అనేది ఫార్మ్ అయిందండి. హ్మ్. అయితే ఇక్కడ ఎవరు మెయిన్ అనేది లేదండి. ఓకే. ఎందుకంటే పత్రిజీ యొక్క కంటెంట్ తీసుకెళ్ళే వాళ్ళే మెయిన్. ఓకే. అది ఆచరించకపోతే మెయిన్ కాదు. హ్మ్. అలాగే మేము ఒక టీమ్ అంతా కలిసండి ఓకే. ఇలాగా నాకు చేయాలనిపిస్తుంది అనగానే మా టీమ్ అందరూ మేడం మీ విజన్ చాలా అద్భుతంగా ఉంది. పత్రిజీ బాడీ వెకేట్ చేసిన తర్వాత నాకొచ్చిన విజన్ ఏంటంటే ఇంక సార్ లేరు ఇంకేం చేయాలని ఏడుపనమాట. ఓకే. చాలా బాధపడ్డాను. హ్మ్. ఆ రోజు నైట్ ఏడుస్తూ పడుకున్నానండి. పడుకుంటే కల్లో సార్ కనిపిచ్చారు. హ్మ్. ఇలా భుజాలు ఎత్తి లేసి "శైలు మేడం ఈ పని అయిపోయిందంటే ఎలాగా? ఇప్పటి నుంచి మొదలైంది ఈ పని" ఓకే.
అని కల్లో అలా వచ్చిందండి. లెగ్గానే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏడుపు లేదు. కాపోతే ఆయన అంతకుముందు నాకొకసారి మాట తీసుకున్నారండి. హ్మ్. గొల్లల మావిడాడలో వచ్చినప్పుడు కాళ్ళు నొక్కుతుంటే, "శైలు మేడం నీకో మాట చెప్తాను వింటావా?" అన్నారు. "ఏంటి చెప్పండి సార్" అంటే, "శైలు మేడం నేను చేసే పని నువ్వు చేస్తావా?" అని అన్నారు. హ్మ్. "అదేంటి సార్ మీరు చేసే పని నేను చేయడం ఏంటి సార్" అంటే, "నేను హిమాలయాలకెళ్ళిపోదాం అనుకుంటున్నాను కొన్నాళ్ళు. హ్మ్. కాబట్టి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ముందుకు తీసుకెళ్తావా?" అని హ్మ్. అడిగారండి. ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? "వద్దు సార్ మీరు కూర్చోండి. హ్మ్. హిమాలయాలెళ్ళొద్దు. హ్మ్. కూర్చొని శైలు మేడం ఇది చెయ్యి అంటే అది చేస్తానండి. హ్మ్. అంతేగాని మీరెక్కడికెళ్ళరు సార్" అన్నాను. హ్మ్. అని 2 ఇయర్స్ తర్వాత సార్ ఇలా జరిగింది. జరిగిన తర్వాత నా కల్లో ఇప్పుడు మొదలైంది ఈ వర్క్ అన్నారు. ఆ తర్వాత నేను చేయవలసిన వర్క్ ఏంటి అనే సమయంలో నాకు పత్రిజీ ఆశయాలు తీసుకెళ్ళాలి అనేది ఒక విజన్ వచ్చిందండి. అసలు ఈ విజన్ ఏంటి? 18, 13 ఆలసూత్రాలు తెలియనోళ్ళెవరు మన PSSMలో అందరూ ఎంచక్కా చేస్తున్నారు. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు. ఇంక నేను కొత్తగా ఏం చేయాలి? ఇది కాదు. ఇదేదో తేడా కొడుతుంది. ఇది మనసు ప్రభావం అని తీసి పక్కన పెట్టానండి. ఓకే. ధ్యానంలో కూర్చుంటే అదే వస్తుంది. ఓకే. దీని అంతు తేల్చాలి ఇలా కాదని 41 రోజు మౌనం ఉండి సాధన చేశానండి. హ్మ్. అసలు ఈ కంటెంట్ నాకెందుకు ఇస్తున్నారు? నేనేం చేయాలంటే, హ్మ్. ఆ 41 రోజులో పొద్దుటూరు సురేఖ మేడం, నేను, ప్రేమనాథ్ సారు 41 రోజు సాధనలో అవుట్‌పుట్ తీసుకొస్తే 108 మహిళలతో ఈ యజ్ఞం స్టార్ట్ చేయమని వచ్చిందండి. ఓకే. అంటే ఈ పత్రిజీ వర్క్‌షాపు. ఆ 3 డేస్ 3 వర్క్‌షాప్ డేస్ వర్క్‌షాపు. చేయమనొచ్చింది. ఆ సార్ గురించి ప్రపంచం అంతా హ్మ్. ఇంటర్నేషనల్‌గా చెప్పుకుంటూ వెళ్ళాలనేది ఒక విజన్ వచ్చిందండి. అది 108 మహిళలని ఎందుకొచ్చిందంటే, ఒక ఊరు నుంచి ఒక 108 మహిళలు తయారవుతే, హ్మ్. ఇంత స్టేట్‌లోంచి 108 మహిళలు సార్ కంటెంట్ పట్టుకుంటే, అవును. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అది దూసుకువెళ్తది కదా మేడం! యెస్. యెస్. అని అప్పటినుంచి వర్క్‌షాప్ చేయడం స్టార్ట్ అయ్యామండి. నందవరం నుంచి కూడా వర్క్‌షాప్ స్టార్ట్ అయిందండి. బావుంది మేడం. వర్క్‌షాప్స్ గూడా అద్భుతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు యాగం తలపెట్టడం ప్రపంచ శాంతి కోసం ముఖ్యంగా శివరాత్రి టైంలో అనేది చాలా బావుంది. సార్ మామూలుగా శివరాత్రి టైం అంటే చాలా క్రౌడ్ ఉంటది. మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? రాజమండ్రి అంటేనే గోదావరి స్నానాలు అదంతా ఉంటది. మరి అప్పుడంతా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ మీ టీమ్ అంతా? దేనికైనా వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అయినా, సో వాలంటరీకి ఎవరిని అడుగుతున్నారు? ఎలా ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతుంది? ఈ కార్యక్రమంలో వాలంటరీ కింద రాజమండ్రి మెంబర్స్ అందరూ ఉంటారండి. ఓకే. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు. హ్మ్. కన్వీనర్లు కూడా ఉన్నారండి. హ్మ్. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ పని ప్రారంభించాం. హ్మ్. ఇంకా శివరాత్రికి అంటారా భోజనం పెట్టడం మన అదృష్టంగా భావిస్తాం. హ్మ్. ఆ రోజు ఎంతమంది వచ్చినా భోజనం పెడతాం. ఓకే. ఎంతమంది వచ్చినా ఎంత క్రౌడ్ ఉన్నా హాయిగా చేసుకుంటూ వెళ్తాం. హ్మ్. దాంట్లో డోకా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాగం అనేది సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తారు. మాకు వాలంటీర్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ వచ్చి ఉంటారు. మీ దీంట్లో ఎటువంటి భయము లేదండి మాకు. సో, మరి ఫిబ్రవరి 14థ్ నుండి 20థ్ వరకు 20వ తారీఖు వరకు జరుగుతా ఉంది మేడం ఇది. సో, మరి మీరు ఎలా పాంప్లెంట్స్ వర్క్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారా? పాంప్లెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ప్రమోషన్స్‌కి ఎలా వెళ్తున్నారు మేడం? పాంప్లెట్ వేయించామండి. హ్మ్. ఇక్కడే రిలీజ్ చేసాము. కడతాల్లోనే అందరికీ ఇస్తున్నామండి. అలాగే అన్ని జిల్లాలకు కూడా మేము వెళ్తున్నాము. హ్మ్. పిన్ టు పిన్ మన పెళ్ళికి ఎలా పిలుస్తామో హ్మ్. అలా అన్ని జిల్లాలకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నామండి. ఈస్ట్, ఓకే. వెస్ట్, కృష్ణా, తెలంగాణ అన్ని జిల్లాలు వెళ్తున్నాము. హ్మ్. అలాగే PMC ద్వారా నిజంగా PMC మాకు పత్రిజీ ఇచ్చిన గిఫ్ట్ అండి. హ్మ్. ప్రపంచం తిరిగి అంతా ఓడి చేస్తే ఒక్క PMC ద్వారా ఎంతో అందరికీ తెలుస్తది. హ్మ్. కాబట్టి PMC ద్వారా కూడా మాకు ప్రచారం జరగబోతుంది అద్భుతంగా. అలా మేము చేసి ప్రచారం చేస్తున్నామండి. అలాగే ఏ ఊరికి ఆ ఊరు ఇందులో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారండి. హ్మ్. వాళ్ళందరూ ఏ జిల్లా వాళ్ళకి వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారండి. శాఖాహార ర్యాలీలు చేసుకుంటూ ఊరు ప్రచారాలు ఎక్కడికెక్కడ స్టార్ట్ అయినాయండి. ఓకే. ఎవరు దొరికింది వాళ్ళు ప్రచారం చేస్తున్నామండి. హ్మ్. అందరూ రావాలి. ఈ శివరాత్రి యజ్ఞంలో పాల్గొనాలి అని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మరి ఈ యజ్ఞాలు, యాగాల గురించి మరి మీరెప్పటినుంచో ధ్యానం జేస్తా ఉన్నారు. పత్రి సార్‌తో గూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా మేడం. అసలు ఈ యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని పత్రిజీ చెప్పింది ఏదైనా ఒక సందేశం? పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉండేవారండి. హ్మ్. యాగం అనేది ఒక సంవత్సరం ఎనర్జీ మనం తీసుకుంటాం హ్మ్. అనేది. ఎప్పుడు యాగాలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ సముద్రంలో నువ్వు కూర్చున్నప్పుడే నీలో సరికాని ఆలోచనలన్నీ కొట్టుకుపోతాయి. కాపోతే నీ జీవితంలో ఆ 14 రోజులో, 11 రోజులో ఆ యాగం ఎప్పుడైతే ఫుల్‌ఫిల్‌గా ఉంటామో చాలామంది అంటారండి. హ్మ్. 2 రోజులు ఎళ్ళొస్తాను, హ్మ్. 3 రోజులు ఎళ్ళొస్తాను. అంటే ఎవరైనా ఒక 3 కోట్లు నీకిస్తాను అంటే రేపొస్తానని ఎవరు అనరు గదండీ! హ్మ్. హ్మ్. తెలియక అందరూ అలా అంటారు. నేనైతే అందరిని అంటాను. మాక్సిమం ఎన్ని పనులున్నా వదిలేయండి. ఆ యజ్ఞంలో కడతాలెళ్ళండి. బుద్ధ హ్మ్. పౌర్ణమికి అక్కడికెళ్ళండి. హ్మ్. ఆ యజ్ఞంలో ఉండండి.
అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి, గురువు గారు ఆరాలో ఉండండి, చాలు ఏం జరగాలో జరుగుద్ది అంటామండి. నిజంగా ఎంతో మంది ఎన్నో వేల మాస్టర్స్ కూడా యాస్ట్రల్ గా అక్కడ ఉంటారండి. వాళ్ళతో పాటు మనం ఉంటాం అక్కడ. చాలా మంది తెలియక 1-2 రోజులు అనుకుంటారు, కానీ ఫుల్ టైం అక్కడ పెట్టడం వల్ల మన ఆత్మ ఎదుగుదల ఉంటుందని పత్రిజీ చెప్పేవారు. అలాగే మేము యజ్ఞాల్లో పాల్గొని అది కూడా మేము ఫీల్ అయ్యామండి. పత్రిజీ స్టేజ్ మీద ఫ్లూట్ వాయిస్తుంటే ఆయన ఫ్లూట్ లోంచి గోల్డ్ ఎనర్జీ మొత్తం ప్రాంగణం అంతా జిమ్ముకుంటా వెళ్ళిపోయిందండి. సార్కి చెప్తే, సార్ అయ్యో మీరు ఫ్లూట్ తెల్లవారుజాము లేసి ఫ్లూట్ వాయిస్తుంటే దానిలోంచి వర్షం మందులు కాలిస్తే ఎలా చించుబుడ్లై ఉంటాయి అలా మొత్తం ప్రాంగణం అయిపోతుందంటే పత్రిజీ సార్ అనేవారండి. అవును మేడం, ఆ సమయంలో కొన్ని వేల దేవతలు కింద దిగి వస్తారు కదా అని అనేవారు. నిజంగా అవి కూడా విజన్ కూడా చూసామండి. కాబట్టి యజ్ఞాలకి ఎవరు మిస్ అవ్వకూడదండి. ఇప్పుడు మా యజ్ఞం అనే కాదు, ఎవరు ఏ యజ్ఞం చేసినా ఆ 7 రోజులు కానీ ఆ 11 రోజులు కానీ ఉన్నాం అంటే మన ఆత్మ ఉన్నతి నీకు తెలిసినా తెలియకపోయినా, విజన్ ఉన్నా లేకపోయినా నువ్వంటూ ఒక మెట్టు ఎక్కుతామండి, కంపల్సరీ ఎక్కుతాం. కాబట్టి ఆ 14 రోజులు 12 రోజులు ఉండమని నేను కోరుకుంటానండి. ఇంక తర్వాత కుదరకపోతే ఇంకెవరిష్టం వాళ్ళదనుకోండి. కానీ ఈ యజ్ఞం ద్వారా లోక కళ్యాణంలో మనం కూడా భాగస్వాములు అవుతామండి. మనం అంతా జ్ఞాన సాధన చేస్తాము. ఎప్పుడైతే మనం ఈ యజ్ఞం జరిగిందో ఈ యజ్ఞం యొక్క ఎనర్జీ కూడా మన ప్రకృతికి మనం ఇచ్చిందే గిఫ్టే అండి. అది కూడా ప్రకృతికి కూడా మనం ఉపకారం చేసినట్టే. వచ్చినా ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకున్నా ప్రకృతికి సహకరించినట్టే మనం లెక్క. అలా యజ్ఞం యొక్క వాల్యూ పత్రిజీ పదే పదే చెప్తుండేవారండి. నేను వచ్చిన కొత్తలో సార్ 2 రోజులా 3 రోజులు అంటే తిట్టేవారు. శైలు మేడం పూర్తిగా పొందాలా వద్దా, పరిపూర్ణంగా పొందాలి ఏదైనా, కాబట్టి వచ్చిన 11 రోజులు ఉండాలనేవారండి సార్. ఎందుకు ఉండమంటున్నారు, అందరూ ఇంచక మా ఫ్రెండ్స్ వస్తున్నారు, 4 రోజులు ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు, మేమే ఇన్ని ఆపుకుని ఎందుకు ఉండాలి అని అనుకున్నాను. కానండి తర్వాత యజ్ఞంలో పాల్గొన్నాక మా ఎనర్జీ సిస్టంలో కానీ మేము చేసే పనుల్లో కానీ ఆ వేరియేషన్ చూశాను. నీకు అప్పటి నుంచి నేను కానీ మా పిల్లలు కానీ కడతాలు వచ్చినా బయటకు వెళ్ళమండి. చాలా మంది సైడ్ సీన్ అంటారు, అది కూడా ఒప్పుకోము, మేము గేట్ దాటి వెళ్ళం. అలాగా యజ్ఞానికి నిజంగా అద్భుతం అండి. యజ్ఞం అనేది, యాగం అనేది మామూలు విషయం కాదండి. అది నిజంగా దేవతల మధ్యలో గడిపే రోజులే. సార్ మరి ఉచిత ధ్యానం అంటున్నారు, ఉచిత అకామిడేషన్ అంటున్నారు, మరి ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఇందాక మేడం చెప్పారు చక్కగా ఆకులు కూడా వేసి వడ్డిస్తాము అని చెప్తున్నారు. సో ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఎవరిని సంప్రదించాలి సార్? యాక్చువల్గా నన్నే సంప్రదించానండి. సంప్రదించు, దాంట్లో నెంబర్లు కూడా ఉన్నాయి. ఎవరిని సంప్రదించినా వాళ్ళ గురించి చెప్తారు. నేను దానికి ట్రస్ట్ కూడా ఉందండి. దానికి క్యూఆర్ కోడ్ కూడా బ్యాంక్ అకౌంట్కి అటాచ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్కి వేయచ్చు, బ్యాంక్ అకౌంట్కి వేయచ్చు, లేకపోతే నాకు నన్ను అడిగితే నేను విషయం అంతా కంపల్సరీ అందరికీ చెప్తాను. దానికోసం ఎదురు చూస్తున్నాను. నేను మన ట్రస్ట్ ద్వారా మాత్రం ఇది సో ఈ యాగానికి ఒక ట్రస్ట్ ఉంది, ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ అయింది, ట్రస్ట్ లో కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు, సెక్రటరీ, ఓకే, అన్నదానం ఇది అందరూ ఉన్నారండి. వాళ్ళ అంతా మహిళా చైతన్యం వర్క్ చేసే వాళ్ళు. సూర్కళ గారని, సుష్మా గారని, గీతా మేడం అని, లలిత గారని, మా వారు చైర్మన్ అండి. ఇలా నేను అందరం కలిపి గట్టుగా అద్భుతంగా చేస్తున్నామండి. అందరూ కలిసి చేయాలి. అసలు ట్రస్ట్ పెట్టకుండా పనిచేయాలని నా ఉద్దేశం అండి. కానీ కుదరలేదు, మా వాళ్ళు అందరు ట్రస్ట్ లేనిది ఏది చేయలేమండి, మీరు ఆలోచన మార్చుకున్నట్టు ఏ ట్రస్ట్ లేకుండా ఏమీ చేయలేవా అని వాళ్ళతో కొన్నాళ్ళు యుద్ధం చేశాను. కానీ తప్పలేదు, ట్రస్ట్ ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది అన్నారని ట్రస్ట్ క్రియేట్ చేయడం జరిగిందండి. అందరం ఫ్రెండ్స్గా, స్నేహితులుగా పత్రిజీ ఆశయానికి మేము కూడా రూల్స్ పెట్టుకున్నామండి. ఆ ట్రస్ట్ లో పత్రిజీ ఆశయానికి వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచిస్తే ఇంకా దానికి ఇది కాదనమాట, ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి సార్ ఆలోచన దృక్పథంలోనే మనం నడాలనేది ఒకటి రాసుకున్నామండి మేము. కాబట్టి అందరూ అలాగే ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా చేసుకుంటున్నాం మేడం. సో మేడం నిజంగా చాలా చక్కటి మరి మహిళా సుదర్శన చక్రం యాగం పేరే ఎంతో అద్భుతంగా ఉంది. మరి ధ్యాన జ్ఞాన యజ్ఞము ఇంత అద్భుతంగా జరుగుతున్న దీనికి మీ సైడ్ నుండి ఒకసారి ఇన్విటేషన్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. తప్పనిసరిగా అందరూ ఈ సుదర్శన చక్ర యాగంలోకి అందరూ రావాలి. 10 గంటల ధ్యానం అండి. 7 రోజులు కూడా 70 గంటలు సాధన చేసుకోవచ్చు. అలాగే మనకి ఉచిత అన్నదానం, ఉచిత వసతులు, అన్ని ఏర్పాట్లు, గోదావరి స్థానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. అందరూ తప్పనిసరిగా శివరాత్రికి 70 గంటలు ధ్యానం చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు రావాలని మా ట్రస్ట్ తరఫున, మా కన్వీనర్స్ తరఫున మీ అందరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అండి. చెలో రాజమండ్రి. మీ సైడ్ నుండి ఇన్విటేషన్. మన పిరమిడ్ మాస్టర్లు కాకుండా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలని కోరుకుంటూ
అందరూ రాజమండ్రి రావాలి, ఈ చైతన్యంలో పాల్గొనాలి, ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. మీరందరూ రావాలి. ఇదే పిఎంసి తరపు నుంచి మీ అందరినీ కోరుతున్నాను. ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మరి మహిళా సుదర్శన చక్రం గురించి ఎంతో చక్కగా 7 డేస్ జరగబోతున్న ఈ యాగంలో 70 గంటల ధ్యానం ఉంటుందని, అందులో పాల్గొనే వాళ్ళు చక్కగా ధ్యాన సాధన చేసుకోవచ్చు, చక్కటి రుచికరమైన భోజనం కూడా ఉంటుందని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ మహిళా సుదర్శన చక్రం ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా రాజమండ్రిలో 7 రోజులు శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14th నుండి ఫిబ్రవరి 20th వరకు జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.